హాయ్ బాయ్స్. చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! అక్కడికెళ్ళి అక్కడ వివరాలేంటో చెప్తానని. ఇప్పుడే అలా పెళ్లి అట్మాస్ఫియర్‌కి ఎంటర్ అయ్యాం. యాక్చువల్‌గా ఉదయానికి రమ్మన్నాడు. హల్దీ ఫంక్షన్ అది ఉన్నది. బావుంటది రండన్నాడు గానీ, మేము అక్కడి నుంచి 400 కిలోమీటర్లు జర్నీ చేసొచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఎంత స్పీడ్‌గా వచ్చినా. ఒక్కొక్కళ్ళని పలకరిస్తున్నారు. రిసీవ్ చేసుకున్నాడు. అక్కడ పేరుకి రాజస్థాన్ వాళ్ళైనా సరే, మన ఏరియాలోకొచ్చి అందరూ చాలా మంది స్థిరపడిపోవడం వల్ల మోస్ట్‌లీ చాలా మంది తెలుగు మాట్లాడుతున్నారు. అలా కొందరు మనల్ని పరిచయం చేశారు. ఇగో हाय दोस्त, नए वाला दोस्त राजस्थान में। नाम नाम सुरेश सूरज विक्रम विक्रम सूरज विक्रम वो दोनों में एक ही है। सूर्य भगवान का नाम है। మమ్మల్ని అందరినీ మంచాలేసి కూర్చోబెట్టారు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మన పట్టు మంచాల మీద కూర్చొని రోజులన్నీ ఒకసారి గుర్తొచ్చాయి. ఆరు బయటన సేమ్ ఇక్కడ ఆరు బయటన పట్టు మంచాలు కూర్చోబెట్టారు. భోజనం ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి. అన్నీ మంచిగా కంచాలు, మరి చపాతీలు ఇంత పెద్ద తీసుకొచ్చారు. మాల్పూరి అని చెప్పి స్వీట్ తీసుకొచ్చారు. బేసిక్గా నాకు స్వీట్ పడదు, కానీ మా ఆవిడ కదా ప్రసాద్ గారు, ఆడికి స్వీట్ అని చాలా ఇష్టం కాబట్టి ఆడు ముందే టప్ టప్ లాడించాడు. నాకు వేసినప్పుడు స్వీట్ కూడానా. ఎలా ఉందిరా? చాలా బాగుంది. అయిన వెంటనే ఒక చిన్న అందరూ గ్యాదర్ అయిన దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇప్పుడు మాకు డాన్స్ ఏస్తారని అడిగారు మమ్మల్ని. డాన్స్ అంటే మనకి అవ్వదు, పనవ్వదు ఈలోపు మా సాంప్రదాయం ప్రకారం డాన్స్ ఏస్తారు, చూడండి బాగుంటదని చెప్పారు. చూస్తే బానే ఉంది. అందరూ ఆడవాళ్ళందరూ కూర్చున్నారు. ఇద్దరిద్దరు వస్తున్నారు. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు అక్కడ డ్రమ్స్ ప్లే అవుతున్నాయి. అలా డాన్స్ వేస్తున్నారు. సరే బావుందనుకున్న లోపు మగోళ్ళందరూ అడ్డుగా తిరుగుతున్నారు. ఇదేంటి అడ్డు పడిపోతున్నారని నేను చూస్తుంటే వాళ్ళకిలా దిష్టి తీసి డబ్బులు అక్కడ ఒక ప్లేట్‌లో ఏస్తన్నారనమాట. ఏంటి అలా ఏస్తన్నారని చూసాము. అలా చాలా సేపు చూసిన తర్వాత మధ్యలో చిన్న బ్రేక్ వచ్చిందన్నమాట. బ్రేక్ వస్తే ఆ డప్పులు కొట్టేవాడిని ఎళ్లి అడిగితే, "ఏంటి బా ఇలాగ ఏస్తారంటే, ఆ పెళ్ళికొడుకుని ఆశీర్వదించి ఇలాగ ఒక్కొక్కళ్ళు ఇలా ఏస్తారు. ఆ ఏసిన డబ్బులన్నీ మాకే వస్తాయి" అంటే, అయితే ఒక ఫంక్షన్‌కి ఇలాగైతే ఎంతొస్తాయి" అంటే, దగ్గర దగ్గర 4, 5 వేలు వరకు వస్తాయి అన్నారు. అయితే మీకు మామూలుగా ఈ డబ్బులేమి ఉండవా అంటే, లేదు లేదు ఒప్పందం వేరు, ఆ డబ్బులు వేరుగా వస్తాయి అని చెప్పారనమాట. సరే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ కూర్చున్నాము. చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వేశారనమాట. అక్కడ నేచర్ సౌండ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మేమేం చేయకుండా మీకు ఆ క్లిప్ ఇప్పుడు కంటిన్యూ చేస్తాం చూడండి. ఆ డాన్స్‌లు అయిపోగానే ఊర్లోకి ఊరేగింపుగా తీసుకెళ్తామని చెప్పారు. సరే అని చెప్పి మేము బయటకొచ్చాము. ఇంట్లోంచి బయటకొస్తున్నారు. బయటకొచ్చి అక్కడి నుంచి పెళ్ళికొడుకుని, ఆ కుటుంబ సభ్యులు అలా అందరూ కలిపి ఏదో ఆళ్ళకి సాంప్రదాయ గీతాలు ఏవో ఉన్నట్టున్నాయి. మనకు అర్థం కాలేదు. రాజస్థానీ సంబంధించి మార్వాడి లాంగ్వేజ్‌లో ఇందులో పాడుతున్నారనుకుంటున్నాను. హిందీ కూడా కాదేమో! అసలు అర్థం కాలేదు. అలా వెళ్ళాము. వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడున్న మొత్తం ఇల్లులు అన్నీ చూసాం. కానీ ఇల్లులు చిన్నవున్నాయి గానీ, దారబంధం మాత్రం పెద్ద దారబంధాలున్నాయి. ఒక్కొక్కటి కూడా చాలా విశాలంగా అసలు లారీ గూడా ఎళ్ళిపోద్ది. అంతంత దారబంధాలున్నాయన్నమాట. అయితే ఇదంతా కల్చర్ అనుకోని వచ్చేసాము. ఆ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని, ఆ నృత్యాలు అవన్నీ కూడా ఇప్పుడు మీకు కొన్ని ప్లే చేస్తాము. చూడండి. ఇలాగా వాళ్ళ సంప్రదాయ నృత్యాలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇలా కొంతసేపు సాగింది. ఇదంతా ఎంత టైం అనుకుంటున్నారో, అర్ధరాత్రి 1 గంట ఆ టైంలో అక్కడ జరిగింది. ఎవరు ఇబ్బంది పడలేదు. అదే మన వైపయితే ఈ పాటికి బోలెడు కంప్లెయింట్స్ వచ్చేస్తాయి. న్యూసెన్స్ కంప్లెయింట్స్ అని. అక్కడ ఊర్లో జనాలందరూ కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేశారు. సో, ఈ నృత్యాలన్నీ ఇలా అవుతున్నాయి. ఇద్దరిద్దరు వచ్చి చేస్తున్నారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు గదా! ఒక టైమ్ పీరియడ్ అంటే ఉండదంటే, లేదు ఇక్కడ ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత గొప్పగా భావిస్తారు. అందువల్లే వాళ్ళందరూ ఎక్కువ సేపు డాన్స్ చేస్తున్నారు. అంత ఘనంగా పెళ్లి జరిగినట్టు వాళ్ళకి అర్థం వస్తదంట. సో, మేము ఓకే అనుకోని వాళ్ళు రిటర్న్ బయలుదేరారు. వాళ్ళతో పాటు మేము కూడా రిటర్న్ బయలుదేరిపోయి హౌస్‌కి అయితే వెళ్ళిపోయాము. ఈ సూరజ్ అనే అబ్బాయి మాత్రం చాలా హెల్ప్ చేశాడు. మాము అని వచ్చేవాడు. ఏం కావాలని అడిగేవాడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతారా, లేకపోతే ఏమైనా తింటారా అయన్నీ అడిగి దగ్గరుండి బాగా చూసుకున్నాడు. ఒక 2 నిమిషాలు పరిచయం అంతే. అక్కడికి వెళ్ళి ఇలా పరిచయం చేసాము. మనకు వచ్చిరాని హిందీతో మనం, వచ్చిరాని తెలుగుతో మనోడు. మొత్తానికి మంచి మంచి కామెడీ జరిగాయి.
ఇక నెక్స్ట్ ఇంటికి చేరుకున్నాం. ఇంటికి చేరుకున్న తర్వాత అందరికి వాటర్ ఇచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ రెడీ అయ్యారు. ఏంటి ఇంకా 12, 1 గంట అయిపోయింది కదా! ఇంకేంటి అనుకునే లోపు మళ్ళీ అందరూ కలిపి మళ్ళా డాన్స్ స్టార్ట్ చేశారు. ఈసారి కుటుంబ సమేతంగా స్టార్ట్ చేశారు. ఇది వేరేగా కుటుంబంలో ఉన్న అందరూ కూడా డాన్స్ వేసి ఆ తర్వాత మమ్మల్ని కూడా వేయమన్నారు. కానీ మాలో ఇంక అప్పటికే మాకు చెప్పాం కదా! చాలా దూరం నుంచి వచ్చామని. అక్కడ వడోదర గుజరాత్‌లో నుంచి బయలుదేరి ఇక్కడికొచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. సో, ఇంకెందుకులే అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయిపోతే, "మీకెందుకు మాము మేము మీకు ఏర్పాటు చేస్తామని" చెప్పారు. వెంటనే మాకు బెడ్స్ అన్నీ ఏర్పాటు చేసి, ఒక కూలర్‌ని ఏర్పాటు చేశారు. ఒకసారి పడుకోవడానికి రెడీ అయ్యాము. కానీ ఈలోపే మళ్ళా హెవీ డీజేతోని మళ్ళా స్టార్ట్ అయింది. హెవీ డీజే అంటే మళ్ళీ ఏమనుకోకండి. వాళ్ళు సింపుల్‌గా ఒక డప్పు, ఒక కంచం తీసుకున్నారు అంతే. ఆ కంచంతోనే మొత్తం అంతా వాళ్ళు మేనేజ్ అయిపోయింది. కానీ ఆ సౌండ్‌కి మాకు నిద్ర పట్టక మళ్ళీ మేము అక్కడికి వెళ్లి కూర్చున్నాం. వెళ్లి కూర్చొని డాన్స్ చూసాం. ఇంకో విషయం ఇక్కడ మళ్ళా కాదు, మ్యారేజ్ అయిపోయిన వెంటనే అప్పగింతల ప్రోగ్రామ్‌లు ఇవన్నీ పెట్టేసి అమ్మాయిని వెంటనే పంపించడం ఇలా ఉండదండి ఇక్కడ. ఇక్కడ పెళ్లి జరిగిపోయిన వెంటనే, పెళ్లి జరిగిన తర్వాత అమ్మాయి ఇంటికి దిగబెట్టేస్తారంట. అమ్మాయి ఇంటికి దిగబెట్టేసి సంవత్సరం పాటు అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటారంట. అబ్బాయి ఎప్పుడైనా కలవాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా అమ్మాయి ఇంటికెళ్ళి కలిసి మాట్లాడి రావాలి తప్ప, అమ్మాయినైతే మాత్రం సంవత్సరం పాటు ఇంటికి తీసుకురారంట. అదేంటి అంటే ఇక్కడ ఏదో ఒక కథ చెప్పారు. అప్పట్లో ఒక రాజు అది ఇది ఏదో కథ చెప్పారు. వెంటనే అమ్మాయిని పంపించకూడదు, ఉంచుకోవాలి ఏవో చెప్పారు. మనకి హిందీ వచ్చిన హిందీ కదా! సరిగ్గా అర్థం కాలేదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ స్టోరీ ఏమన్నా కిందన. ఇక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ దిలావర్ సింగ్ కోసం వచ్చిన కాలేజీలో మహేష్ బాబు లాగా అయిపోయింది మా పరిస్థితి. ఇక్కడ ఏ ఫెసిలిటీలు చాలా బాగుంది. ఏమో అంది. విలేజ్ వైబ్ ఉంది మొత్తం అంతా. ఒక్కొక్కటి ఇల్లు కూడా అనకూడదు కానీ ఎకరంలో ఉన్నట్టుంది. ఇల్లు చిన్నదున్నా సరే కనీసం ద్వారబంధం మాత్రం చాలా పెద్దది. డోర్ అది అంత పెద్దవి ఉంటాయి అనుకోలేదు. చాలా పెద్దగా ఉన్నాయి. పెళ్ళికి బయలుదేరదాం అనుకునే లోపు మా వాడికి పాయింట్ గుర్తొచ్చింది. ఏంటంటే రాత్రి ఏంట్రా కరెంటు 8 గంటలకి అందరూ ఆపేశారని అడిగితే, మా పక్కోడిని ఏమని చెప్పాడంటే, రాజస్థాన్ రెడ్ అలర్ట్‌లో ఉంది. మీరు లైట్‌లే వేయకండి. థ్రెట్ ఉంటది మనకి అని చెప్పారు. ఇంకా మా వాడు ధైర్యం చేయలేకపోయాడు ఇంకా. ఇంటి దగ్గర నుంచి అప్పటికే ఒక్కొక్కరికి ఫోన్‌లొచ్చేస్తున్నాయి. మీరు రాజస్థాన్‌లో ఉన్నారా? ఫ్రీగా వచ్చేయండని. ఇంక వాళ్ళకి అర్థమవుద్ది కదా! ఇంక బయలుదేరిపోతే బెటర్ అని చెప్పి మేము అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయాం. మాకున్న షెడ్యూల్ కూడా అయిపోయింది. అందుకని పెళ్లి చూడకుండానే మేము బయలుదేరి వచ్చేయాల్సొచ్చింది.